పెంపేలెత్తింది రేవంత్ రెడ్డి సర్కారు, పెంపేలెత్తిపోయింది. ఒక్క మాట జగిత్యాల చైత్రయాత్ర సభలో ఇచ్చట వణికింది కదా. మన తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెడితే కృష్ణా జలాల మీద ఆట ఆడుకుంటే ఏమైంది, కేసీఆర్ ఆట ఆడుకుంటే మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం కో బ్యాచ్ అంతా కూడా మొత్తం ఆగవాగమైంది కదా. ఒక్కసారి పులి ఎప్పుడు వస్తుంది సార్, వచ్చేటప్పుడు వస్తుంది. ఆగండి శరత్ గారు, కేసీఆర్ ఏం రాకుండా వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు అన్నట్టు పరిపాలన చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్ని అరాచకాలను బయట పెడతాం సార్. ఈ కుంభకోణాల మీద మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు, రైతుల సమస్యల మీద మాట్లాడరు, ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడరు, బీసీల సమస్యల మీద మాట్లాడరు, ముఖ్యమంత్రి నియామకాల మీద మాట్లాడరు, బూతుల మీద మాట్లాడతారు. ఏం చేయాలి సార్ చరిత్ర? సమాధానం ఇస్తా నేను సార్. ప్రజలు అల్లల్లాడుతుంటే మౌనంగా ఫామ్ హౌస్ లో పడుకునే వ్యక్తికి ప్రతిపక్ష హోదా అనవసరం. ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే రైతు సంగ్రామ సంస్థలో రేవంత్ రెడ్డి అన్యాయం చేయట్లేడా రైతులకు? రేవంత్ రెడ్డి పైసలు వేస్తుంటా మాట్లాడరు మీరు. మా పార్టీ కేసీఆర్ గారు పంపండి, మేము మాట్లాడండి. వస్తాడండి, మన వచ్చిన జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? ప్రజల సొమ్ముతో ప్రజల్లోకి రానంటే ఎట్లా? జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? మీ పార్టీ కార్యకర్తలకు తలవంపు వస్తుంది కేసీఆర్ ప్రవర్తన వల్ల. మీరు మాట్లాడలేకపోతున్నారు. బయట బహిరంగ చర్చలలో యువకులు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. మీరు వస్తుంది, మీకేం తెలుసు అసలు? ఆయన సైలెన్స్ తెలంగాణలో ఒక వైలెన్స్ అంటున్నాను నేను. కేసీఆర్ గారు అదే ఆయన సైలెంట్ వైలెన్స్ చేస్తున్నారు. రైతు సదస్సులు, రైతు సంబంధించినటువంటి గర్జనలు ఎందుకు చేస్తున్నాం మేము? కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు బ్రదర్. కవిత మొన్న ప్రశ్నలు వేసింది, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన మర మనిషి అన్నది, ఆయన మన మనిషి కాదు. అరే మళ్ళా మీరు అడిపోయారు కదా, మీరు ఎడిపోతున్నారు సార్, నాకు అర్థం కాదు. ఎడిపోతున్నారు. కేసీఆర్ గారు టార్గెట్ చేయడం మీ ఉద్దేశం చెప్పండి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. సార్ ముఖ్యమంత్రి ఫెయిల్ అయినప్పుడు మీరు మేధావి కదా, రైతు డిక్లరేషన్ పెట్టి వరంగల్లో ఎన్ని పింఛన్ అన్నాడు, రైతాంగానికి కౌలు రైతులకు, కూలి రైతులకు అన్నాడు, వ్యవసాయ కూలీలకు అన్నాడు, కౌలు రైతులకు అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు శరత్ గారు. 2-25 నెలలు కేసీఆర్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి నేను చెప్పిన టాపిక్ కాకుండా అన్ని మాట్లాడుతున్నారు. వారే అన్నారు, వారి నాయకుడట బుస కొడుతున్నాడట. అంటే తాసుపాము విషం చిమ్మే తాసుపాము, వెనమస్ విష నాగు. మళ్ళీ ఏమన్నాడు? పులి క్రూర మృగం, క్రూర మృగం. ఆయనను క్రూర మృగంగా తయారు చేసింది. తినండి. ఇంతకుముందు ఏమన్నా ఆయన సైలెన్స్ వైలెన్స్ క్రియేట్ చేస్తుంది. అవును, ఆయన సైలెంట్ గా ఉండి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఒప్పుకున్నారు మీరు. సో నేనేమంటున్నా అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తనని ఎవ్వరు చూస్తలేరు, తన వైపు ఎవరు తిరిగి చూస్తలేరు. ఈజ్ డెడ్. సో కాబట్టి నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఇంకా. అది సచ్చిన పాముతో సమానం టీఆర్ఎస్ పార్టీ. మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తలేరని పబ్లిక్ అట్రాక్షన్ డ్రామా, పబ్లిక్ ని మీ వైపు చూసేటట్టు. రేపు మోడీ వస్తున్నాడు, అరే మోడీ వచ్చే దాంట్లో రేపు ఒక్క నిమిషం, ఎల్లుండి మోడీ వస్తున్నాడు, మీ స్టేట్